నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సో నేను ఎలా పూజ చేసుకున్నాననేది మీరు వెయిట్ చేస్తున్నారు కదండి. 16 సోమవారాల వ్రతం గురించి అది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీకు శివలింగాలు అయితే 16 శివలింగాలు చేసుకున్నానని ముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ శివలింగాలని అక్కడ పెట్టుకొని సో ప్రతి శివలింగం దగ్గర కూడా అభిషేకం అయితే చేసుకున్నాము. ప్లస్ మీకు ప్రతి సోమవారం కూడా నారికేల దీపం అనేది మీకు చూపిస్తూనే ఉన్నాను. సో ఈ సోమవారం కూడా లాస్ట్ సోమవారం కూడా నేను నారికేల దీపం అయితే పెట్టుకున్నాను. అలాగే పక్కన 16 శివలింగాలని కూడా పెట్టుకున్నాము. ఆ తర్వాత 16 రకాల ప్రసాదాలు అయితే పెట్టుకున్నానండి. సో ఆ ప్రసాదాలు కూడా మీకు కనపడతాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ నారికేల దీపం అనేది ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు కనిపిస్తుంది. అయినా ప్రతి వీడియోలో అయితే నేనైతే పెట్టాను. ఓకే, సో 16 నైవేద్యాలు అన్నారు కదా, మీకు 16 రకాలు ఫ్రూట్స్, నెక్స్ట్ నైవేద్యాలు ఏవైనా కలిపి మీకు 16 అయితే పెట్టుకోవచ్చండి. అది శక్తి కొద్దండి, అది కూడా చెప్తున్నాను. 16 పెట్టుకోవాలని లేదు, మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఓకే, అది ఫస్ట్ వన్. ఓకే, సో 16 సోమవారాల వ్రతం ఎందుకు చేసుకోవాలి అనేది కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో ఆ పరమశివుణ్ణి పొందడం కోసం పార్వతీదేవి సో ఈ వ్రతాన్ని అయితే ఆచరించారండి. అది ఫస్ట్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఈ 16 సోమవారాల వ్రతం ఎందుకు చేసుకోవాలి అనేది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసరికి పార్వతీదేవి శివుళ్ళది ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాబట్టి వరల్డ్ ఫస్ట్ లవ్ మ్యారేజ్. సో అది ఎంతో విశిష్టమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ పార్వతీదేవికి శివుడు గిఫ్ట్ ఏమి ఇచ్చారు అంటే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు. సో నేను అనుకోకుండా గ్రీన్ కలర్ శారీ అయితే అక్కడ పెట్టాను. సో అది అన్ఎక్స్పెక్టెడ్, బట్ బ్యాంగిల్స్ అయితే గ్రీన్ కలర్ అయితే కావాలనే పెట్టానండి. సో శివుడికి ఇష్టము వైట్ కలర్ కాబట్టి అక్కడ పంచ షర్టు వైట్ కలర్ కూడా పెట్టేశాను. ఎందుకంటే ఇంకా 16 సోమవారాలు కదా, లాస్ట్ సోమవారం ఉంది అది వడ్డీ, అది కూడా చెప్తాను. అదే విధంగా చేస్తాను అనేది కూడా చూపిస్తాను. యాక్చువల్గా అయితే అన్నదానం అయితే చేసుకోవచ్చు. 17 సోమవారం రోజు అన్నదానం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం లింగాలని మట్టితో అంటే ఎందుకు చేసుకోవాలంటే పుట్టమట్టితోటే చేసుకోవాలండి. అక్కడ ఏ లింగం అయితే అలా చేసుకోకూడదు. సో పుట్టమట్టితో చేసుకోవాలి. పుట్టమట్టి చేసుకొని ఆ తర్వాత మనము వాటర్లో అయితే నిమజ్జనం అయితే చేయాలి. దట్ ఈస్ దట్. నెక్స్ట్ ఇక్కడ మనం వ్రతాలు చేసేటప్పుడు మంత్రోచ్చరణ అయితే మనం చేస్తూ ఉంటాం కదా. సో ఆ మంత్రోచ్చరణకి చాలా శక్తి ఎక్కువగా ఉంటుందండి. సో అలా చేయడం వల్ల మన ప్రవర్తన అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క చరిత్ర గురించి చదువుతూ ఉంటాం కాబట్టి సో మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది కూడా మనము నేర్చుకుంటూ ఉంటాం. సో వ్రతాలు చేయడము, పూజలు చేయడం వల్ల ఎవరికి ఏ నష్టము రాదండి. మనం ఎలా ఉండాలో ఫస్ట్ మనం తెలుసుకుంటాము. మనం కరెక్ట్గా అలాగే ఉండాలని కూడా మ్యాక్సిమం 100% అయితే ట్రై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే అండి, బాయ్.